బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయిన తర్వాత సొంత జిల్లాలో రామచంద్రరావు గారు పర్యటిస్తున్నారు. ఒకసారి మాట్లాడదని చెప్పండి. ప్రధానంగా బీజేపీ సంస్థాగతంగా ఏ విధంగా బలోపేతం చేయబోతున్నారు, ప్రజా సమస్యల మీద ఏ విధంగా పోరాడబోతున్నారు, భవిష్యత్తులో రాష్ట్రంలో అధికారం రాబోయేది బీజేపీ అంటున్నారు, ప్రణాళిక ఏంటి? మాకు 40 లక్షల సభ్యత్వం ఉన్నది. ఈసారి 40 లక్షల సభ్యత్వానికి మేము యాక్టివ్ మెంబర్షిప్లు కూడా మేము చేసి దాదాపు 35,000 బూత్లలో 30,000 బూత్లకు మేము బూత్ కమిటీలు వేసినాము. ఇది మా మొట్టమొదటి ఒక ప్రయత్నము గ్రామీణ ప్రాంతంలో భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయడం. రెండోది మొన్న జరిగినటువంటి ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా భారతీయ జనతా పార్టీ గెలిచింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా భారతీయ జనతా పార్టీ పెరుగుతూ ఉన్నది. సౌత్ తెలంగాణ మహబూబ్ నగర్, అదేవిధంగా నల్గొండ, ఖమ్మం, ఈ వరంగల్ కొంత భాగంలో కూడా మా ఓటు శాతం పెరిగింది. కాబట్టి ఇది ఆధారంగా చూసుకొని కార్యకర్తలు ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మేము పోరాడతాము, ఉద్యమం చేస్తాము. గ్రామీణ ప్రాంతం ఒక విధంగా ఒకవైపు సంస్థాగతమైనటువంటి ఒక ప్రయత్నం పార్టీని పెంచుతాము, ఇంకోవైపు మీ ఉద్యమం కార్యక్రమం ద్వారా కూడా మా ఒక కార్యకర్తల యొక్క బలాన్ని మేము ముందు చూపెడతాం. ఈరోజు ఉమ్మడి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తున్నారు. ఏం డిమాండ్ చేస్తారు? ఆయన దృష్టికి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏంటి? ముందుగా ఎస్ఎల్బీసీ ఏదైతే ఉన్నదో ఎందుకు ఆగిపోయిందో, అక్కడ దుర్ఘటన జరిగిన తర్వాత ఇంతవరకు దాని ముందు ఒక్క రోజు కూడా ముందు పోలేదు. దిండి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వాటా ఏదైతే రావాలో ఇక్కడ అది కూడా దాని ప్రయత్నం ప్రభుత్వం చేయాల్సిన అవసరం ఉన్నది. దాని మీద ఇంతవరకు మాట్లాడలేదు. ముఖ్యంగా ఈ రేషన్ కార్డులు అయితే ఉన్నాయో అందరికీ అర్హతలందరూ కూడా రేషన్ కార్డులు ఇవ్వాలి. ఏదో ఇవాళ మీడియా కోసమో కార్యకర్తలని సంతోషపడటానికో కేవలం వాళ్ళ కార్యకర్తలకే రేషన్ కార్డులు ఇచ్చి చేతులు దులపడం సరిపోదని చెప్పి తెలుసు. ఒకటి చెప్పండి, అంటే ప్రధానంగా రాష్ట్రంలో 42% రిజర్వేషన్లు అమలు చేయబోతున్నాం, బీసీ రిజర్వేషన్ చెప్పేసి చెప్తున్నారు. బీజేపీ వైఖరి ఏ విధంగా ఉంది? 42% రిజర్వేషన్కి మేము సపోర్ట్ చేస్తూ ఉన్నాం. కానీ అందులో 10% ముస్లింల రిజర్వేషన్కి మేము వ్యతిరేకిస్తాం. ఎటువంటి పరిస్థితుల్లో మతపరమైనటువంటి రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేయదు. ఓకే, చూసుకోవచ్చు. మతపరమైనటువంటి రిజర్వేషన్లకి బీజేపీ వ్యతిరేకమని చెప్తున్నారు. బీసీ రిజర్వేషన్లకు మాత్రం తమ మద్దతు ఉంటుంది, కానీ మతపరమైనటువంటి రిజర్వేషన్లకు ఎట్టి పరిస్థితుల్లో మద్దతు ఇచ్చేటువంటి అవకాశం లేదని చెప్పేసి కూడా రామచంద్రరావు అయితే స్పష్టంగా చెప్తున్నారు. నేను శ్రీనివాసరావు, పాషం అశోక్ రెడ్డి, సాక్షి టీవీ, నల్గొండ.